తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్రానికి రెండవ గవర్నర్. ఈమె తమిళనాడుకు చెందిన మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, వైద్యురాలు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్. 2019 సెప్టెంబర్ 8న గవర్నర్గా బాధ్యతలు చేపట్టింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్కు పుదుచ్చేరి గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఫిబ్రవరి 2021లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశాడు. ఆమె కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఫిబ్రవరి 18, 2021న బాధ్యతలు చేపట్టింది. తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి 2024 మార్చి 18న రాజీనామా చేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె ఫిబ్రవరి 18, 2021న చెన్నైలోని పార్టీ కార్యాలయంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై సమక్షంలో బీజేపీలో చేరింది. జననం: ఈమె 1961 జూన్ 2న కృష్ణకుమారి, కుమార్ అనంతన్ దంపతులకు తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ ప్రాంతంలో జన్మించింది. ఈమె తండ్రి కుమారి అనంతన్ మాజీ లోక్ సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు. ఆమె వృత్తిరీత్యా వైద్యులు. ఆమె సోదరుడు వసంత్ కుమార్. విద్యాభ్యాసం: ఈమె తన ఎంబీబీఎస్ విద్యను చెన్నైలోని మద్రాస్ మెడికల్ విశ్వవిద్యాలయంలో, ప్రసూతి, గైనకాలజీ విద్యను డాక్టర్ ఎన్జీఆర్ మెడికల్ విశ్వవిద్యాలయంలో అభ్యసించింది. సోనాలజీ, ఎఫ్.ఈ.టి. థెరపీలో ఉన్నత శిక్షణను కెనడాలో పూర్తి చేసింది. వివాహం: తమిళసై సౌందరరాజన్ను వివాహమాడింది. ఆమె భర్త తమిళనాడులో వైద్యుడు, భారత వైద్య పరిశోధన మండలిలో పాలక మండలి సభ్యుడు. రాజకీయ ప్రస్థానం: ఈమెకు చిన్నతనం నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. తన ఎంబీబీఎస్ విద్యను మద్రాస్ వైద్య కళాశాలలో చదువుతుండగా విద్యార్థి సంఘం నాయకురాలిగా పనిచేసి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులై ఆ పార్టీలో చేరింది. 1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001లో తమిళనాడు రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, 2007లో అఖిల భారత కో. కన్వీనర్గా, 2007లో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2010లో తమిళనాడు రాష్ట్ర భారతీయ పార్టీ ఉపాధ్యక్షురాలిగా, 2013లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2014 సంవత్సరం నుంచి తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతుంది. 2006, 2011లో రెండుసార్లు శాసనసభ సభ్యురాలిగా, 2009, 2019లో రెండుసార్లు లోక్ సభ సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయింది. మహిళా దర్బార్: తెలంగాణ గవర్నర్గా రాజ్భవన్లో 2022 జూన్ 10న మరుగున పడిపోయిన మహిళల గొంతుకను ఆలకించడానికి మహిళా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించింది.